హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇది వచ్చేసి మా సండే వ్లాగ్ అనమాట. థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇక్కడైతే మేము కొత్తగా ఇండక్షన్ తీసుకున్నాము. బేసిక్గా ఏమైందంటే సాటర్డే నైట్ అలా ఎగ్స్ బాయిల్ చేస్తున్నప్పుడు సడన్గా గ్యాస్ అయిపోయింది. యాక్చువల్గా మాకు 2 సిలిండర్స్ ఉన్నాయి, బట్ ఒకటి కంప్లీట్ అయ్యాక ఇంకోటి బుక్ చేద్దామని అనుకున్నాము. కొన్ని డేస్ అయ్యాక చేద్దాంలే అని అలా నెగ్లెక్ట్ చేసాము. ఇంకా బుక్ చేయడం గుర్తులేదు అసలు. సో ఇలా సడన్గా గ్యాస్ అయిపోయిందనమాట. ట్రై చేసాము 4-5 మెంబర్స్ని అలా అడిగి, బట్ ఎక్కడ సెట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇంకా ఇండక్షన్ అయితే ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టేసుకున్నాము. బికాస్ మనకి ఎలాగైనా అవసరమే కదా. సండే గ్యాస్ వాళ్ళు కూడా ఓపెన్ చేసి పెట్టలేదు, వెళ్ళి తెచ్చుకుందామంటే. సో అందుకని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేసేసుకున్నాము. మేమైతే ప్రెస్టీజ్ బ్రాండ్ది చూస్ చేసుకున్నాము. ఎలాగో తీసుకుంటున్నాం కదా, ఇంకా మంచివే తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ అయితే ఖుషిబాబుకి పాలు వేడి చేసి చూస్తున్నాం అనమాట, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మనం డిఫరెంట్ మోడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేసేసుకొని నెక్స్ట్ పవర్ ఆన్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనకి ఫంక్షన్ అని ఒక బటన్లా ఉంటుంది అనమాట. దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది మోడ్. స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేస్తున్నాను నేను, అల్యూమినియం అలాంటివి అయితే యూజ్ చేయొద్దు అనుకుంటా. ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇండక్షన్ యూజ్ చేస్తే. ఇక్కడైతే నేను మీకు డిఫరెంట్ మోడ్స్ చూపిస్తున్నాను. మనం ఫంక్షన్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే మోడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. లైక్ ఇడ్లీ, డీప్ ఫ్రై, తవా, మిల్క్, కర్రీ, సాటే అండ్ కుక్కర్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే నేను మిల్క్ వేడి చేస్తున్నాను కాబట్టి మిల్క్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటి ఖుషి? ఓకే, వీళ్ళు ఎవరు కనిపిస్తున్నారు అక్కడ? పాప కనిపిస్తుందా నీకు? ఏంటది? బ్రష్ ఎట్లా చేసుకుంటావు? అవునా. ఇది సండే రోజు మార్నింగ్ అయితే మేము టిఫిన్కి పాస్తా చేసుకుంటున్నాము. మా హస్బెండ్ చేశారు పాస్తా. యాక్చువల్గా నేను వేరే వర్క్ చేస్తుండే, సో అంత లోపల టిఫిన్ అయితే చేసేసారు. ఎగ్ పాస్తా అనమాట. ఖుషికి కూడా బాగా నచ్చింది, ఖుషి కూడా తింటున్నాడని చెప్పేసి హోల్ వీట్ పాస్తా చేసుకుంటున్నాము ఎవ్రీ వీకెండ్ అలా. అండ్ ఇక్కడ లంచ్లోకి అయితే మేము ఫిష్ తెచ్చేసుకున్నాము. ఫిష్ సూప్ అండ్ ఫిష్ ఫ్రై అయితే చేశాను. ఖుషికి కూడా సపరేట్గా ఫిష్ కర్రీ చేశాను, తక్కువ కారం వేసేసి. ఫస్ట్ టైం ఫిష్ పెట్టినప్పుడు అయితే ఖుషి కంప్లీట్లీ రిజెక్ట్ చేశాడు, బట్ దిస్ టైం బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు అనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ తినిపిస్తున్నారు. బికాస్ నాకు తినడమే కొంచెం భయంగా ఉంటుంది, అందుకని చెప్పేసి మా హస్బెండ్ తినిపిస్తున్నారు. ఇక్కడ యాయా అంటే ఏంటిదా అని అనుకుంటున్నారా? సో ఫిష్ని అలా చెప్పాడనమాట, ఏదో ఒకటి అలా ఇంట్రెస్టింగ్గా చెప్తే తింటాడని. అందుకే అలా యాయా అని అడుగుతూ తింటున్నాడు అనమాట. మేమైతే ఖుషికి 1 year తర్వాత నాన్ వెజ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము స్లోగా. చికెన్ పెట్టాము అండ్ ఇప్పుడైతే ఫిష్. సెకండ్ టైం ఇది ఫిష్. ఫస్ట్ టైం రిజెక్ట్ చేసిన, ఇప్పుడు ఓకే పర్లేదు బాగానే తిన్నాడు. ఇక్కడైతే ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాము. ఈవినింగ్ అలా జస్ట్ క్యాజువల్గా వెళ్ళి అలా ఆఫీస్ టేబుల్స్ చూద్దామని అనుకున్నాము, బట్ ఇంకా తీసేసుకొని కూడా వచ్చేసాము. ఎప్పటి నుండో తీసుకుందాం అనుకున్నాము, బట్ అంత కుదరలేదు. జస్ట్ అలా చూడ్డానికని వెళ్ళి ఈసారి తీసేసుకొని వచ్చాము. ఇదైతే ఆఫీస్ టేబుల్ అనమాట. స్టోరేజ్ కూడా వచ్చింది, ఇలా కింద ఓపెన్ చేసేసుకోవచ్చు. అండ్ లాక్ కూడా అవైలబుల్గా ఉంది మనకి. ఇక్కడ మనకి కీబోర్డ్ కూడా సెటప్ లాగా ఇచ్చారు, అండ్ దాని కింద చిన్న స్టోరేజ్ లాగా ఉంది. అండ్ దాంతోపాటు మేము షూ ర్యాక్ కూడా తెచ్చేసుకున్నాము. ఇలా మాకు సరిపోయేంత ఉండేలా చూసుకొని తెచ్చేసుకున్నాము. ఇది కూడా సేమ్ అండి, 2 items ఒకే దగ్గర తెచ్చుకున్నాము. అండ్ ఈ షూ ర్యాక్ అయితే మనకి గాలి బయటకు వెళ్ళడానికి కూడా ఇచ్చారు, అండ్ లాక్ కూడా అవైలబుల్గా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా 3 items అయితే తీసుకున్నాము మేము సండే రోజు. వీటికి కాస్ట్ ఎంత అయింది అనుకుంటున్నారో గెస్ చేయండి మీరు కామెంట్స్లో. నేను నెక్స్ట్ వ్లాగ్లో ఎంత అయింది ఏంటి అని చెప్పేసి మీకు పెడతాను. ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్ అని కూడా చెప్పండి మీరు నాకు. ఇలా ఒక చిన్న వ్లాగ్ పెట్టేద్దామని పెడుతున్నాను. షార్ట్స్ అయితే మ్యాక్సిమం ఎవ్రీడే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. Please do watch and support our channel. Thank you.